ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం సెట్స్ గురించి. అప్పర్ బౌండ్ అని, లోవర్ బౌండ్, తర్వాత బౌండెడ్ అబో సెట్, బౌండెడ్ బిలో సెట్, బౌండెడ్ సెట్ అంటే ఏమిటి, వీటి గురించి చెప్పుకున్నాం. జస్ట్ ఒకసారి చిన్న రీకాల్ చేస్తున్నాం ఒకసారి మళ్ళీ వాటి గురించి. ఇప్పుడు క్యాపిటల్ ఏ ఒక సెట్ తీసుకున్నారు, క్యాపిటల్ ఏ ఒక సెట్ తీసుకున్నారు, స్మాల్ ఏ ఒక రియల్ నెంబర్, ఏ ఒక రియల్ నెంబర్. ఈ స్మాల్ ఏని క్యాపిటల్ ఏకి లోవర్ బౌండ్ అని చెప్పాలంటే ఈ స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే చిన్న నెంబర్ అయి ఉండాలి. అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే ఏ చిన్నది అనుకోండి, అప్పుడు స్మాల్ ఏని ఏమని చెప్పొచ్చు, దెన్ ఏ ఈజ్ కాల్డ్ ఏ లోవర్ బౌండ్. ఏని ఏమంటారు, లోవర్ బౌండ్ అంటారు. ఓకేనా. సో లోవర్ బౌండ్ అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్, క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే ఈ స్మాల్ ఏ అనేది చిన్న నెంబర్ అయి ఉండాలి. ఇదే స్మాల్ ఏని గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ జిఎల్బి, లేదా దానికి ఇంకో పేరు చెప్పుకున్నాం ఇన్ఫిమమ్, దానికి ఇంకో పేరు చెప్పుకున్నాం ఇన్ఫిమమ్. ఎప్పుడు అంటారు, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అవ్వాలంటే ఆ పేరులోనే ఉంది గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, ఉన్న లోవర్ బౌండ్స్ అదే పెద్దది అని. సో ఏ అనేది గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అవ్వాలంటే ముందుగా అదే అవ్వాలి, లోవర్ బౌండ్ అవ్వాలి. సో స్మాల్ ఏ, మొట్టమొదటిది స్మాల్ ఏ ఈజ్ ఏ లోవర్ బౌండ్. తర్వాత ఇంకొక లోవర్ బౌండ్ ఏదైనా బి తీసుకున్నారు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఎగ్జిస్ట్ అనదర్ లోవర్ బౌండ్ స్మాల్ బి, దానికన్నా కూడా ఏ అవ్వాలి, పెద్దది అవ్వాలి. సచ్ దట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో స్మాల్ ఏ అనే దాన్ని క్యాపిటల్ ఏ అనే సెట్కి లోవర్ బౌండ్ అని చెప్పాలంటే ఈ స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే చిన్నది అవ్వాలి. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే ఏ చిన్నది, అప్పుడు ఏనే ఉంటారు, లోవర్ బౌండ్ ఉంటారు. ఇదే స్మాల్ ఏని ఇన్ఫిమమ్ లేదా గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని చెప్పాలంటే, గ్రేటెస్ట్ అంటే మ్యాక్సిమం. సో ఏ అనేది గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అవ్వాలంటే మొట్టమొదటి స్మాల్ ఏ అవ్వాలి, ముందు లోవర్ బౌండ్ అవ్వాలి. రెండవది ఏంటి, ఇంకొక లోవర్ బౌండ్ ఒకటి ఎగ్జిస్ట్ అయితే, ఇక ప్రజెంట్ ఆన్ ది స్మాల్ బి అనుకుంటున్నాను. ఇంకొక లోవర్ బౌండ్ బి ఎగ్జిస్ట్ అయితే దానికన్నా కూడా ఏ అవ్వాలి, పెద్దది అవ్వాలి, ఏ గ్రేటర్ దాన్ బి. ఉన్న లోవర్ బౌండ్స్లో అదే పెద్దది. ఓకేనా. అప్పుడు దాన్ని ఏమంటారు, జిఎల్బి అంటారు, లేదా దాన్ని ఇన్ఫిమమ్ అంటారు. ఓకేనా. తర్వాత ఒక సెట్కి కనీసం ఒక్క లోవర్ బౌండ్ అయినా సరే ఎగ్జిస్ట్ అయితే, కనీసం ఒక్క లోవర్ బౌండ్ అయినా ఎగ్జిస్ట్ అయితే అప్పుడు క్యాపిటల్ ఏని ఏమంటారంటే బౌండెడ్ బిలో. క్యాపిటల్ ఏని ఏమంటారు, ఆ సెట్ని క్యాపిటల్ ఏ ఈజ్ కాల్డ్ బౌండెడ్ బిలో. బౌండెడ్ బిలో ఎప్పుడు అంటారు, క్యాపిటల్ ఏలో కనీసం ఒక్క లోవర్ బౌండ్ అయినా సరే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా. సో ఇది లోవర్ బౌండ్. తర్వాత ఇన్ఫిమమ్ గురించి. తర్వాత మళ్ళీ క్యాపిటల్ ఏ అనే సెట్ తీసుకున్నాను, స్మాల్ ఏ అని ఒక రియల్ నెంబర్ తీసుకున్నాను. ఈ స్మాల్ ఏ అనే దాన్ని ఈసారి క్యాపిటల్ ఏకి అప్పర్ బౌండ్ అని చెప్పాలంటే, అప్పర్ బౌండ్ అవ్వాలంటే స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే ఈసారి పెద్ద నెంబర్ అవ్వాలి. ఇందాకేమో లోవర్ బౌండ్ అంటే ఏం చెప్తున్నావు, అన్ని ఎలిమెంట్స్ కంటే చిన్న నెంబర్ అవ్వాలి. ఇప్పుడేమో అప్పర్ బౌండ్ అవ్వాలంటే ఈ స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే పెద్ద నెంబర్ అయి ఉండాలి. అంటే ఏంటి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఈ స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే పెద్దది అవ్వాలి. అప్పుడు స్మాల్ ఏని ఏమని చెప్తాం మనం, దెన్ ఏ ఈజ్ కాల్డ్ యాన్ అప్పర్ బౌండ్. ఏని ఏమంటారు, అప్పర్ బౌండ్ అంటారు. అదే ఇదే స్మాల్ ఏని లీస్ట్ అప్పర్ బౌండ్, లేదా ఇంకో పేరు చెప్పాను నేను, సుప్రమమ్. దాన్నే మనం ఏం చెప్తాం ఇక్కడ, సుప్రమమ్. సో స్మాల్ ఏని లీస్ట్ అప్పర్ బౌండ్ లేదా సుప్రమమ్ అని చెప్పాలంటే, ఇందాకేమో గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అను. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే ముందది లోవర్ బౌండ్ అవ్వాలి, తర్వాత ఇంకా వేరే ఏమన్నా లోవర్ బౌండ్స్ ఉంటే దానికన్నా పెద్దది అవ్వాలి. ఈసారి ఏంటి, లీస్ట్ అప్పర్ బౌండ్, ఆ పేరులోనే ఉంది లీస్ట్. సో ఇదే స్మాల్ ఏని ఈసారి లీస్ట్ అప్పర్ బౌండ్ లేదా సుప్రమమ్ అని చెప్పాలనుకోండి, ముందు స్మాల్ ఏ అవ్వాలి, ఒక అప్పర్ బౌండ్ అవ్వాలి. స్మాల్ ఏ అనేది ఒక అప్పర్ బౌండ్ అవ్వాలి. సో స్మాల్ ఏ ఈజ్ యాన్ అప్పర్ బౌండ్. తర్వాత రెండోది, ఇంకొక అప్పర్ బౌండ్ ఏదైనా స్మాల్ బి తీసుకున్నారు అనుకోండి, దేర్ ఎగ్జిస్ట్ అనదర్ అప్పర్ బౌండ్ స్మాల్ బి విత్, ఆ బి కన్నా ఏ అవ్వాలి, సరే చిన్నది అవ్వాలి, ఏ ఈజ్ లెస్ దాన్ బి. లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే ఉన్న అప్పర్ బౌండ్స్లో అదే చిన్నది. సో ఏ అనేదాన్ని లీస్ట్ అప్పర్ బౌండ్ అని చెప్పాలంటే ముందు అప్పర్ బౌండ్ అవ్వాలి, తర్వాత వేరే అప్పర్ బౌండ్స్ అంటే దానికన్నా కూడా చిన్నది అవ్వాలి. కాబట్టి ఈసారి ఏంటి, ఇంకొక అప్పర్ బౌండ్ స్మాల్ బి తీసుకుంటే దానికన్నా కూడా ఏ ఏంటి, చిన్నది. ఓకేనా. సో లీస్ట్ అప్పర్ బౌండ్ లేదా సుప్రీం అంటారు. తర్వాత క్యాపిటల్ ఏ అనే సెట్ తీసుకున్నాం కదా,
దీనిలో కనీసం ఒక్క అప్పర్ బౌండ్ అన్న ఎగ్జిస్ట్ అయితే అప్పుడు క్యాపిటల్ ఏని ఏమంటారంటే బౌండెడ్ ఎబోవ్ సెట్ అంటారు. దాన్ని ఏమంటారు? బౌండెడ్ ఎబోవ్ సెట్. దేన్ని? క్యాపిటల్ ఏని. క్యాపిటల్ ఏ ఈజ్ కాల్డ్ బౌండెడ్ ఎబోవ్ సెట్. క్యాపిటల్ ఏని బౌండెడ్ ఎబోవ్ సెట్ ఎప్పుడు అంటారు? క్యాపిటల్ ఏలో కనీసం ఒక్క అప్పర్ బౌండ్ అన్నా సరే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? సరే, క్యాపిటల్ ఏ అనేది నాకు బౌండెడ్ బిలో అవుతుంది, బౌండెడ్ ఎబోవ్ అవుతుంది. బౌండెడ్ ఎబోవ్ అంటే బౌండెడ్ బిలో, రెండు రకాలు నేను చెప్తున్నాం కదా. బౌండెడ్ ఎబోవ్ అంటేనేమో కనీసం ఒక్క అప్పర్ బౌండ్ అన్న ఎగ్జిస్ట్ అవ్వాలి. బౌండెడ్ బిలో అంటేనేమో కనీసం ఒక్క లోవర్ బౌండ్ అయినా సరే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ రెండు ఉన్నాయనుకోండి అప్పుడు క్యాపిటల్ ఏ ఈజ్ బోత్ బౌండెడ్ బిలో అండ్ బౌండెడ్ ఎబోవ్ రెండు అయితే అప్పుడు క్యాపిటల్ ఏని ఏమంటారంటే బౌండెడ్ అంటారు. క్యాపిటల్ ఏని ఏం చెప్తారంటే బౌండెడ్ సెట్ అంటారు. ఓకేనా? ఇన్ అనదర్ వర్డ్ అంటే ఇప్పుడు ఏ సెట్ ఈజ్ కాల్డ్ బౌండెడ్ ఇఫ్ ఇట్ ఈజ్ బోత్ బౌండెడ్ బిలో అంటే బౌండెడ్ ఎబోవ్ అంటున్నాం. బౌండెడ్ బిలో ఎప్పుడు? లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే. బౌండెడ్ ఎప్పుడు? ఎబోవ్ ఎప్పుడు? అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే. అంటే ఇప్పుడు ఇదే డెఫినేషన్ని ఇంకో ఎలా చెప్పచ్చు? ఏ సెట్ క్యాపిటల్ ఏ ఈజ్ బౌండెడ్ ఇఫ్ క్యాపిటల్ ఏ హ్యాజ్ ఎన్ అప్పర్ బౌండ్ అంటే లోవర్ బౌండ్. ఒక లోవర్ బౌండ్ ఒక అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయితే అప్పుడు క్యాపిటల్ ఏమని చెప్పచ్చు? మనం బౌండెడ్ అని చెప్పచ్చు. ఇంకో రకంగా తర్వాత నేను ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్లో ఒకటి చెప్పుకున్నాం. అదేంటిది? అప్పర్ బౌండ్ కానీ లోవర్ బౌండ్ కానీ ఆ రెండు ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఆ రెండు ఆ సెట్లో ఉండాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యాస్టీస్గా సీక్వెన్సెస్ ఇదంతా కూడా మనం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కమ్ టు యూనిట్ 1. యూనిట్ 1 మన టైటిల్ ఏంటి? సీక్వెన్సెస్. యూనిట్ 1 మన టైటిల్ సీక్వెన్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ సీక్వెన్స్? వాట్ ఈజ్ ఏ సీక్వెన్స్? దాని చూడుకుందాం. ఓకే, ఇప్పుడు ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ తీసుకున్నాను. క్యాపిటల్ ఏని క్యాపిటల్ ఏ కంటైన్స్ సెట్ ఆఫ్ సమ్ రియల్ నెంబర్స్ ఆర్ ఎనీ ఎలిమెంట్స్ వాటర్ ఇట్ మే బి. క్యాపిటల్ ఏని నేను ఇప్పుడు సీక్వెన్స్ అని చెప్పాలి అంటే క్యాపిటల్ ఏని నేను సీక్వెన్స్ అని చెప్పాలనుకో, సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ క్యాపిటల్ ఎన్. ఏ సెట్ని అయితే నేను ఏ కలెక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్ దాన్ని నేను సీక్వెన్స్ అని చెప్పాలనుకుంటున్నాను క్యాపిటల్ ఏని చెప్పాలంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ నుంచి ఏకి ఏదన్నా ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తే ఆ మ్యాపింగ్ కూడా బైజెక్టివ్ మ్యాపింగ్ అయితే బెటర్. బేసిక్గా అయితే సీక్వెన్స్ డెఫినేషన్ ఏమంటారంటే ద సెట్ క్యాపిటల్ ఏ ఈజ్ కాల్డ్ ఏ సీక్వెన్స్ ఇఫ్ దేర్ ఎగ్జిస్టెడ్ ఏ మ్యాపింగ్ బిట్వీన్ ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండ్ క్యాపిటల్ ఏ. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అన్న పాజిటివ్ ఇంటీజర్స్ అన్న ఒకటే. అంటే క్యాపిటల్ ఎన్ని ఎలా రాస్తారు మనం? జెడ్ పవర్ ప్లస్ అంటారు. జెడ్ పవర్ ప్లస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ రెండు ఒకటే. సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్నో న్యాచురల్ నెంబర్స్నో అది ఇంచుమించు ఒకటే. ఈ జెడ్ పవర్ ప్లస్ నుంచి ఈ క్యాపిటల్ ఏకి ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తున్నావు. డిఫైన్ చేస్తే చాలు, అంటే సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నెంబర్ల నుంచి క్యాపిటల్ ఏకి ఒక మ్యాపింగ్ డిఫైన్ చేసినా చాలు, డిఫైన్ అయితే చాలు, అప్పుడు క్యాపిటల్ ఏని సీక్వెన్స్ అని చెప్పచ్చు. సో డిఫైన్ అయితే ఏం జరుగుతుంది అంటే మ్యాపింగ్ అంటే ఏంటి? ఒక రిలేషన్. మ్యాపింగ్ అంటే ఏంటి? ఒక రిలేషన్. ఇప్పుడు క్యాపిటల్ ఏ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాపిటల్ ఏ తీసుకున్నాను. క్యాపిటల్ ఏ 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్. ఇలా క్యాపిటల్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను అనుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా పర్టికులర్గా నాకు ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారనుకోండి. ఇవన్నీ ఏంటవి? 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అండ్ సో ఆన్. ఓకేనా? అంటే నాకు క్యాపిటల్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని నాకు ఒక కండిషన్ బేస్ చేసుకొని ఒక రిలేషన్ని బేస్ చేసుకుని ఫామ్ అవుతున్నాయి. ఓకేనా? అంటే ఇన్ జనరల్గా దీనిలో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అండ్ సో ఆన్ ఒక ఎంత టర్మ్ తీసుకున్నారనుకోండి అది ఏంటది? n స్క్వేర్ అండ్ సో ఆన్. అంటే ఇందులో దీన్ని ఇండైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చు మనం? సీక్వెన్స్ n స్క్వేర్. సో మన సెట్ క్యాపిటల్ ఏ ఏంటి? సీక్వెన్స్ n స్క్వేర్. అంటే క్యాపిటల్ ఏ 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్ ఇవన్నీ నాకు ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే ఇక్కడ రిలేషన్ ఏంటి? n స్క్వేర్. స్మాల్ n ఏంటిది? సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. అంటే సెట్ ఆఫ్ ఆల్ n స్క్వేర్ సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N.
క్యాపిటల్ ఎన్ అంటే అవి సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. అంటే నేను తీసుకున్న స్మాల్ ఎన్ ఏమిటవి 1 2 3 4 అండ్ సో ఆన్. ఎన్ బదులుగా 1 తీసుకుంటే 1 స్క్వేర్ కామా ఎన్ బదులుగా నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్ 2 స్క్వేర్, ఎన్ బదులుగా 3 తీసుకుంటే 3 స్క్వేర్ అండ్ సో ఆన్. అంటే ఇప్పుడు ఈ సెట్ క్యాపిటల్ ఏ ఈక్వల్ 1 4 9 16 25 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా పర్టికులర్గా ఒక రిలేషన్తో ఫామ్ అవుతున్నాయి, ఒక రిలేషన్తో నాకు ఫామ్ అవుతున్నాయి. ఓకేనా? ఆ రిలేషన్నే మనం ఏంటంటే సీక్వెన్స్ అంటాం. ఓకే, సో క్యాపిటల్ ఏ అని ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్ వాటర్ ఇట్ మే బి, దాని సీక్వెన్స్ అని చెప్పాలంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లేదా దాన్ని సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్లు అంటారు. దాని నుంచి క్యాపిటల్ ఏకి ఏదైనా ఒక మ్యాపింగ్ డిఫైన్ అయితే చాలు, అప్పుడు క్యాపిటల్ ఏని ఏమని చెప్పొచ్చు అంటే సీక్వెన్స్ అని చెప్పొచ్చు. బట్ మనం ఏం చెప్తున్నాం అంటే ఒక మ్యాపింగ్ డిఫైన్ అయితే చాలు అంటున్నాము బేస్, బట్ ఆ మ్యాపింగ్ కూడా బైజెక్టివ్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, బైజెక్టివ్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఇన్ సమ్వన్ కొంతమంది మాత్రం డిఫైన్ చేస్తారంటే కేవలం అది మ్యాపింగ్ ఉంటే చాలు అంటారు. ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్గా ఎలాగో వాళ్ళు డిఫైన్ చేసి రిలేషన్స్ అన్ని కూడా బైజెక్టివ్ మ్యాపింగే అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి, సీక్వెన్స్ డెఫినేషన్. దేని డెఫినేషన్ ఇది? సీక్వెన్స్. Let capital A be the set of elements. Capital A be the set of elements. ఓకేనా? అండ్ క్యాపిటల్ ఎలిమెంట్స్ అంటే అందులో నాకు రియల్ నెంబర్స్ ఉండొచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ ఉండొచ్చు, వాటర్ ఇట్ మేబీ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు క్యాపిటల్ ఏని సీక్వెన్స్ అని చెప్పాలంటే క్యాపిటల్ ఏ ఈజ్ కాల్డ్ ఏ సీక్వెన్స్. క్యాపిటల్ ఏ ఈజ్ కాల్డ్ సీక్వెన్స్. సీక్వెన్స్ చెప్పాలంటే if there exists a mapping, if there exists a mapping small f ఎక్కడి నుంచి అక్కడికి z పవర్ ప్లస్ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్, దాన్ని సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటారు. z పవర్ ప్లస్ టు క్యాపిటల్ ఏ, సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ నుంచి క్యాపిటల్ ఏకి ఒక మ్యాపింగ్ డిఫైన్ అయితే చాలు, అప్పుడు ఆ క్యాపిటల్ ఏని ఏమంటారంటే మనం సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడే చెప్పుకున్నాం మనం. Capital A equal to set of all 1 4 9 16 25 and so on. అంటే ఇవన్నీ నాకు ఎలా ఫామ్ అవుతున్నాయి? 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అండ్ సో ఆన్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సెట్ ఆఫ్ ఆల్ స్మాల్ n స్క్వేర్ సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n లేదా స్మాల్ n బిలాంగ్స్ టు z పవర్ ప్లస్ ఏదైనా ఒకటి. సో క్యాపిటల్ ఏ ఇలా ఒక రిలేషన్తో బేస్ చేసుకున్నాక ఏదైనా సెట్ ఫామ్ అయితే అప్పుడు క్యాపిటల్ ఏమని చెప్పొచ్చు? సీక్వెన్స్ అని చెప్పొచ్చు. సో హియర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ సీక్వెన్స్. క్యాపిటల్ ఏ ఈజ్ ఏ సీక్వెన్స్. ఓకేనా? రెండోది కౌంటర్ ఎగ్జాంపుల్. రెండోది ఏంటి? కౌంటర్ ఎగ్జాంపుల్. కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే కాని దానికి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 1 4 7 25, రెండోది 27 100 అండ్ సో ఆన్. ఇలా జిగ్జాగ్ ర్యాండమ్గా తీసుకున్నాను. 1 4 7 25 27 100 అండ్ సో ఆన్. ఇందులో పర్టికులర్ ఒక రిలేషన్ అనేది లేదు, దీనిలో ఒక రిలేషన్ అనేది మనకి లేదు. ఇక్కడంటే పర్టికులర్ గ్యారంటీగా ఇందులో 1 అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అండ్ సో ఆన్. ఈ కింద ఉండే నెంబర్లు వరుసగా నాకు న్యాచురల్ నెంబర్స్ రావాలి. ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేసుకుంటాం అసలు? లేదు. కాబట్టి హియర్ క్యాపిటల్ ఏ ఈజ్ నాట్ ఏ సీక్వెన్స్. హియర్ క్యాపిటల్ ఏ ఈజ్ నాట్ ఏ సీక్వెన్స్. సీక్వెన్స్ కాదు. ఓకేనా? సో డెఫినేషన్ మనకి సీక్వెన్స్ కావాలంటే ఏంటి? లెట్ క్యాపిటల్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. అవి రియల్ నెంబర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే క్యాపిటల్ ఏని నేను సీక్వెన్స్ చెప్పాలంటే z పవర్ ప్లస్ లేదా సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ నుంచి క్యాపిటల్ ఏకి ఒక మ్యాపింగ్ డిఫైన్ అయితే చాలు. బేసికల్లీ మనం ఇక్కడ మ్యాపింగ్ చెప్పుకుంటున్నాము, కానీ అసలుకైతే అది ఒరిజినల్గా అయితే బైజెక్టివ్ మ్యాపింగ్ అయి ఉండాలి. ఓకేనా? బట్ ఏ ఫ్యూ మెంబర్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఓన్లీ, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ బైజెక్టివ్, ఇట్ ఓన్లీ మ్యాపింగ్. కానీ సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ నుంచి మ్యాపింగ్ మనం డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా అది బైజెక్టివ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇక్కడ బైజెక్టివ్గా మనం మనుషులను చేయాల్సిన పని లేదు, మ్యాపింగ్ అయితే చాలు అంటున్నారు. ఓకేనా? దిస్ వన్ ఈజ్. తర్వాత
కాన్స్టాంట్ సీక్వెన్స్. నెక్స్ట్ ఏంటంటే కాన్స్టాంట్ సీక్వెన్స్. కాన్స్టాంట్ సీక్వెన్స్ ఏమిటో కాన్స్టాంట్ సీక్వెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ 1 1 1 1 1 1 అండ్ సో ఆన్. ఇందులో నాకు ఏమున్నాయండి? 1 తప్ప ఏం లేదు. అందులో నాకు 1 తప్ప ఏం లేదు. అంటే ఇది సీక్వెన్స్ ఎస్ఎన్. బేసిక్గా మనం సీక్వెన్స్ అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అని రాస్తారు. ఎక్కడైనా సరే మన ఎంటైర్ ఈ యూనిట్ మొత్తం చాప్టర్ మొత్తం కూడా ఇక్కడే కదా, ఎక్కడైనా సరే సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ సచ్ దట్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఇది జనరల్గా మనం డిఫైన్ చేసే అంటే సీక్వెన్స్ ఇలా డిఫైన్ చేస్తారు. అంటే సెట్ S1 S2 S3 S4 అండ్ సో ఆన్ ఇలా రాస్తారు. ఓకేనా? సో సీక్వెన్స్ ఎస్ఎన్ సచ్ దట్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అంటారు. లేదా చాలా సింపుల్గా సీక్వెన్స్ ఎస్ఎన్, అంతే సింపుల్గా. సో సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు సీక్వెన్స్ S1 S2 S3 S4 అండ్ సో ఆన్. కానీ ఇక్కడ చూడు S1 అన్న 1, S2 అన్న 1, S3 అన్న 1 అండ్ సో ఆన్. ప్రతి టైంలో నాకు 1 తప్ప ఏమీ లేదు, కాన్స్టెంట్గా ఒకటే నెంబర్ ఉంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే మనం ఆ సీక్వెన్స్ అని చెప్పొచ్చు, కాన్స్టెంట్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. దాన్ని ఏమని చెప్పొచ్చు? కాన్స్టెంట్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేసుకుంటారు? ఫర్ ఏ సీక్వెన్స్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఏదో ఒక సీక్వెన్స్కి ఇఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు సి ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. అంటే ఏంటి? S1 అన్న సిని, సి అంటే ఇక్కడ ఎనీ రియల్ నెంబర్ కావచ్చు, కామా సి బిలాంగ్స్ టు ఆర్, సి అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్ కావచ్చు. ఓకేనా? అంటే S1 సినే, S2 సినే, S3 సినే, S4 సి అండ్ సో ఆన్. అంటే దాంట్లో నాకు సి తప్ప ఇంకేం లేదు. అంటే నీ సీక్వెన్స్లో సీక్వెన్స్ ఎస్ఎన్ అంటే ఏంటి? అందులో ఏముంటాయి? నాకు S1 S2 S3 S4 S5 అండ్ సో ఆన్ అన్నీ ఉంటాయి. మనం ఏది తీసుకున్నా అక్కడ ఆన్సర్ ఏంటి? సీనే ఉంటుంది. అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఎలా చేశారు? సీక్వెన్స్ సి అన్నారు సింపుల్గా. అంటే S1 S2 S3 S4 అంతా వరుసగా సి తప్ప అందులో ఏముండదు. అప్పుడు ఆ సీక్వెన్స్ ఏమని చెప్పొచ్చు మనం? కాన్స్టెంట్ సీక్వెన్స్ చెప్పొచ్చు. సో ఫర్ ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఇఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు సి ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్, హియర్ సి అనేది ఒక రియల్ నెంబర్ వేర్ సి బిలాంగ్స్ టు ఆర్, దెన్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ సీక్వెన్స్. ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? లెట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు సీక్వెన్స్ -1 హోల్ పవర్ 2n. సీక్వెన్స్ -1 హోల్ పవర్ 2n అంటే ఏమొస్తుందండి? సీక్వెన్స్ -1 హోల్ పవర్ 2n అన్నాం. అంటే ఇంకా పూర్తిగా రాస్తే దీన్నే సీక్వెన్స్ -1 హోల్ పవర్ 2n సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సో n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంటే క్యాపిటల్ N అంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. అంటే స్మాల్ n బదులుగా మనం న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. n బదులు 1 తీసుకుంటే నాకు 2n అంటే వచ్చేవన్నీ అంటే అవి ఈవెన్ మెంబర్స్ అని 2 మల్టిపుల్స్ ఏమన్నా. సో స్మాల్ n బదులు 1 తీసుకుంటే 2 1s are 2, -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1. తర్వాత n బదులు 2 తీసుకున్నారు అనుకోండి, 2 × 2 అంటే 4, -1 హోల్ పవర్ 4 అంటే ఎంత? 1. తర్వాత n బదులు 3 తీసుకుంటే 3 2s are 6, -1 హోల్ పవర్ 6 అంటే ఎంత? 1. అంటే నాకు 2n అంటే వచ్చేవి ఈవెన్ నెంబర్స్. -1 పవర్లో 1 వరుసగా ఈవెన్ నెంబర్లు ఉంటే నాకు అవన్నీ ఏమవుతాయి? 1 1 1 అండ్ సో ఆన్. అంటే ఇదేంటిది? కాన్స్టెంట్ సీక్వెన్స్. అంటే ఈ సీక్వెన్స్ని ఎక్స్పాండ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి? 1 1 1 1 అండ్ సో ఆన్, కాన్స్టెంట్ సీక్వెన్స్. కాబట్టి సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్ -1 హోల్ పవర్ 2n అదేంటిది? కాన్స్టెంట్ సీక్వెన్స్. ఓకేనా? ఇది కాన్స్టెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత రేంజ్ ఆఫ్ ది సీక్వెన్స్. నెక్స్ట్ డెఫినేషన్, రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్. రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే
ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈస్ కాల్డ్ ఇట్స్ రేంజ్. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ -1 n such that small n belongs to capital N. ఇది తీసుకున్నాను సీక్వెన్స్ Sn అంటే ఈసారి సీక్వెన్స్ Sn ఈక్వల్ టు సీక్వెన్స్ -1 n such that small n belongs to capital N తీసుకున్నాను. సో దట్ ఈక్వల్ టు అంటే ఈసారి స్మాల్ n బదులుగా న్యాచురల్ నెంబర్స్ వరుసగా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. 1 2 3 4 అండ్ సో ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. -1 n బదులు 1 తీసుకుంటే 1, -1 అంటే ఎంత? -1. తర్వాత n బదులు 2 తీసుకోండి. ఈసారి -1 అంటే ఒక స్క్వేర్, -1 అంటే ఎంత? 1. ఈసారి n బదులుగా 3 తీసుకోండి, -1 మళ్ళీ -1. n బదులు 4 తీసుకుంటే -1 +1 -1 +1 అండ్ సో ఆన్. బేసిక్గా ఇది సీక్వెన్స్. ఇప్పుడు దీనిలో ఉండే నెంబర్లు ఏమిటండి? -1 1 -1 1 ఆ రెండే కదా. సో ఇప్పుడు రేంజ్ అంటే ఏంటి నాకు? దేర్ఫోర్ రేంజ్ ఈక్వల్ టు, రేంజ్ అంటే ఇందులో ఏమున్నాయి నాకు? -1 +1 ఈ రెండు రిపీట్ అవుతూ ఉన్నాయి. సో రేంజ్ అంటే ఏం చెప్పొచ్చు? ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈస్ కాల్డ్ ఇట్స్ రేంజ్. సో డెఫినేషన్ రేంజ్ ఏం చెప్పొచ్చు? రేంజ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అంటే the set of all elements of a sequence, the set of all elements of the sequence is its range. అదే దాని రేంజ్ అవుతుంది. సో ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈస్ కాల్డ్ ఇట్స్ రేంజ్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది తీసుకోవచ్చు మనం. సో ఎగ్జాంపుల్ ఏంటి? సీక్వెన్స్ Sn ఈక్వల్ టు -1 nగా డిఫైన్ చేస్తున్నాను ఈ సీక్వెన్స్ని. మన n బదులుగా 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే నాకు వచ్చేది ఏంటి? -1 1 -1 1 -1 1 అండ్ సో ఆన్. ఇవే రిపీట్ అవుతున్నాయి. అంటే ఇందులో ఉండే నాకు ఎలిమెంట్స్ ఏమిటవి? -1 1 ఆ రెండే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నాకు రేంజ్లో ఏముంటుంది? నాకు -1 1. ఓకేనా? సో ఇప్పుడు ఇదేంటిది? రేంజ్ ఆఫ్ ది సీక్వెన్స్ డెఫినేషన్ అంటే ఎగ్జాంపుల్. తర్వాత ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ చూద్దాం. మొట్టమొదట ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? సీక్వెన్స్ n² such that small n belongs to capital N. ఇది తీసుకున్నాను. సీక్వెన్స్ Sn ఈక్వల్ టు సీక్వెన్స్ n² such that small n belongs to capital N. అంటే ఇప్పుడు నాకు n బదులుగా 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళండి. n బదులు 1 పెడితే 1² అంటే 1, 2 పెడితే 2² అంటే 4, 3² 9, n బదులు 4 తీసుకుంటే 16, తర్వాత 25 అండ్ సో ఆన్. అంటే దీన్ని నేను ఇప్పుడు ఏం చెప్పవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn అంటే అది S1 S2 S3 S4 అండ్ సో ఆన్. ఇప్పుడు నాకు ఈ సీక్వెన్స్ ఎలా ఉందో అండి? 1 4 9 16 25 అండ్ సో ఆన్. వీటినే నేను S1 S2 S3 S4 అనుకున్నాను. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏమో వాల్యూ పెరుగుతూ ఉంటుంది. 1 కంటే 4 పెద్దది, 4 కంటే 9 పెద్దది, 9 కంటే 16 పెద్దది అండ్ సో ఆన్. 1 అంటే ఏంటి? S1. So S1 is less than S2, S2 is less than S3, S3 is less than S4, less than and so on. అంటే ఏంటి? వాల్యూ పెరుగుతూ వెళ్తుంది. S2 కన్నా S1 చిన్నది. S1 less than S2 అంటే ఏంటి? S2 పెద్దది, S1 చిన్నది. సో S1 కన్నా S2 పెద్దది, S2 కన్నా S3 పెద్దది, S3 కన్నా S4 పెద్దది అండ్ సో ఆన్. అంటే టర్మ్స్ అన్ని వాల్యూస్ అన్ని పెరుగుతూ వెళ్ళాయి అనుకోండి. దాన్ని ఏమంటారంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటారు. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటారు. అంటే ఇన్ జనరల్గా నేను ఎక్కడో Sn తీసుకున్నాను అనుకోండి. Sn తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? Sn+1. సో S1 ఈజ్ లెస్ దాన్ S2, S2 ఈజ్ లెస్ దాన్ S3, S3 లెస్ దాన్ S4 అండ్ సో ఆన్. లెస్ దాన్ Sn లెస్ దాన్ Sn+1. ఈ సఫిక్స్లో 1 2 3 4 పెరుగుతుంది కదా, అప్పుడు n+1. అంటే Sn కన్నా Sn+1 పెద్దది, లెస్ దాన్ అండ్ సో ఆన్. ఇలా ఉంటప్పుడు దాన్ని ఏమంటారు? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటారు. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏం లేదండి, వాల్యూస్ పెరుగుతూ వెళ్తాయి.
చిన్న నెంబర్కి వెళ్ళిన పెద్ద అంటే ఒక టర్మ్ నుంచి ఇంకో టర్మ్ వాల్యూ అంటే పెరుగుతూ వెళ్తుంది ఏమంటారు ఇంక్రీజ్ సీక్వెన్స్ అంటారు. దాన్ని మనం ఇన్ జనరల్గా చెప్పాలంటే ఎస్ఎన్ లెస్ దాన్ ఎస్ఎన్ ప్లస్ వన్, ఎస్ఎన్ లెస్ దాన్ ఎస్ఎన్ ప్లస్ వన్ అంటే ఏంటి, S1 అంటే n బదులు 100 ఉంటుంది, S1 లెస్ దాన్ S2, S2 లెస్ దాన్ S3, S3 లెస్ దాన్ S4 అండ్ సో ఆన్, అంటే వాల్యూ పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంక్రీజ్ సీక్వెన్స్ చెప్పాలంటే నా కండిషన్ అంటే ఎస్ఎన్ లెస్ దాన్ ఎస్ఎన్ ప్లస్ వన్ ఫర్ ఆల్ ఎన్, ఇలా చెప్తే అప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు మనం ఇంక్రీజ్ సీక్వెన్స్. ఓకేనా, మామూలుగా జనరల్గా చూడగానే మనం కనిపెట్టేది ఏంటి, వాల్యూస్ పెరుగుతూ వెళ్తే ఇంక్రీజ్ సీక్వెన్స్, తగ్గుతూ వెళ్తేనేమో డిక్రీజ్ సీక్వెన్స్ అంటారు. చెప్పడం బాగానే ఉంది, కానీ డెఫినేషన్గా మనం మెన్షన్ చేయాలి కదా. ఆ మెన్షన్ చేయాలంటే కండిషన్ ఏంటి, ఎస్ఎన్ లెస్ దాన్ ఎస్ఎన్ ప్లస్ వన్ ఫర్ ఆల్ ఎన్, అంటే S1 కన్నా S2 పెద్దది, S2 కన్నా S3 పెద్దది, అలా సుమాన్ అలా అంటారు. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఏ సీక్వెన్స్ Sn is called, a sequence Sn is called an increasing sequence, is called an increasing sequence. మన కండిషన్ ఏంటి, if Sn less than Sn plus 1 for all small n belongs to capital N, ఇది కండిషన్. అంటే n బదులు 1 పెట్టారనుకోండి S1 లెస్ దాన్ S2, n బదులు 2 చేశారనుకోండి S2 లెస్ దాన్ S3, ఇదే వస్తుంది మనకి. ఓకేనా, ఇలా ఉంటే అప్పుడు ఆ సీక్వెన్స్ ఏమని చెప్పొచ్చు, ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఓకేనా, సో ఎగ్జాంపుల్, దానికి ఎగ్జాంపుల్ ఏంటి, లెట్ సీక్వెన్స్ Sn ఈక్వల్ టు సీక్వెన్స్ n స్క్వేర్ సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, అంటే ఎక్స్పాండ్ చేసుకుంటే 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్. దీన్నే మనం సీక్వెన్స్ Sn అంటే S1, S2, S3 అండ్ సో ఆన్ తీసుకుంటే S1 అంటే 1, S2 అంటే 4, S3 అంటే 9, S4 అంటే 16 అండ్ సో ఆన్. అంటే 1 కన్నా 4 పెద్దది, 4 కన్నా 9 పెద్దది, 9 కన్నా 16 పెద్దది అండ్ సో ఆన్. దీనే వీళ్ళు రాసుకుంటే S1 ఈజ్ లెస్ దాన్ S2 లెస్ దాన్ S3 లెస్ దాన్ S4 లెస్ దాన్ అండ్ సో ఆన్. ఇన్ జనరల్గా Sn లెస్ దాన్ Sn ప్లస్ 1. ఓకేనా, ఇదేంటది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అదే డిక్రీజింగ్ అనుకోండి, డిక్రీజింగ్ అంటే ఏంటి, వాల్యూ తగ్గుతూ వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఇంక్రీజింగ్ కాకుండా డిక్రీజింగ్ చెప్పుకోవాలనుకోండి, డిక్రీజింగ్ సీక్వెన్స్. డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఈసారి వాల్యూస్ తగ్గుతూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn ఈక్వల్ టు సీక్వెన్స్ -n² అన్నారు అనుకోండి, -n² అంటే ఏమొస్తాయి, అన్ని ముందు మైనస్లు, -1, -4, -9, -16, -25 అండ్ సో ఆన్. ఈసారి ఏంటి, వాల్యూ తగ్గుతూ వెళ్తుంది. -1 కన్నా -4 చిన్నది, -4 కన్నా -9 చిన్నది, -9 కన్నా -16 చిన్నది. ఇందాకేమో వాల్యూ పెరుగుతూ వెళ్ళింది, ఇప్పుడేమో తగ్గుతూ వెళ్తుంది. అంటే ఈసారి రిలేషన్ ఎలా మారుతుంది మనకి, వీటినే మళ్ళీ మీరు S1, S2, S3, S4 అనుకోండి, ఈసారి S1 పెద్దది అన్నిటికంటే, S1 ఈజ్ గ్రేటర్ దాన్ S2, S1 S2 కంటే పెద్దది, లేదా దాన్ని చెప్పచ్చు S2 ఈజ్ లెస్ దాన్ S1, గ్రేటర్ దాన్ S3, గ్రేటర్ దాన్ S4, గ్రేటర్ దాన్ అండ్ సో ఆన్. గ్రేటర్ దాన్, ఈసారి దీన్ని జనరల్గా ఎలా రాసుకోవచ్చు, Sn ఈజ్ గ్రేటర్ దాన్ Sn ప్లస్ 1 గ్రేటర్ దాన్ అండ్ సో ఆన్. S1 గ్రేటర్ దాన్ S2 గ్రేటర్ దాన్ S3 గ్రేటర్ దాన్ S4 గ్రేటర్ దాన్ అంటే ఏంటి, వాల్యూ తగ్గుతూ వెళ్తుంది ఈసారి. అంటే S1 పెద్దది, S1 కన్నా S2 చిన్నది, S2 కన్నా S3 చిన్నది. ఇందాక ఎలా రాసాం మనం ఇంక్రీజ్ సీక్వెన్స్కి, S1 ఈజ్ లెస్ దాన్ S2 లెస్ దాన్ S3 లెస్ దాన్ అండ్ సో ఆన్ రాసుకుంటూ వెళ్ళాం. అంటే ఏంటి, S1 కన్నా S2 పెద్దది, S2 కన్నా S3 పెద్దది, వాల్యూ పెరుగుతూ వెళ్తుంది. కానీ ఈసారి ఏంటి, వాల్యూ తగ్గుతూ వెళ్తుంది. అంటే S1 ఈజ్ గ్రేటర్ దాన్ S2, S1 S2 కంటే పెద్దది, S2 అంటే దీనికన్నా పెద్దది, S3 కన్నా పెద్దది, S3 S4 కన్నా పెద్దది, ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఈసారి డిక్రీజ్ సీక్వెన్స్ చెప్పాలంటే కండిషన్ ఏంటి, మాలో చెప్పుకోవడమేమో వాల్యూ తగ్గుతూ వెళ్తే, ఫస్ట్ నెంబర్ నుంచి వెళ్ళే కొద్ది వాల్యూ తగ్గుతూ వెళ్తే డిక్రీజ్ సీక్వెన్స్, అది సీక్వెన్స్ చూడగానే చెప్పొచ్చు. కానీ ఇన్ జనరల్గా మనం చెప్పాలంటే కండిషన్ ఏంటి, ఈసారి Sn గ్రేటర్ దాన్ Sn ప్లస్ 1 ఫర్ ఆల్ n. ఓకేనా, సో ఈసారి మన డెఫినేషన్ ఏంటి, డిక్రీజింగ్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ Sn ఈస్ కాల్డ్ ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్, ఈస్ కాల్డ్ ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇందాకేమో ఇంక్రీజింగ్, ఇప్పుడేమో డిక్రీజింగ్. ఇఫ్ ఇందాకేమో Sn లెస్ దాన్ Sn ప్లస్ 1, ఈసారేమో Sn గ్రేటర్ దాన్ Sn ప్లస్ 1 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఓకేనా, ఇదేంటి డిక్రీజింగ్ సీక్వెన్స్.
సో ఏ సీక్వెన్స్ Sn is called a decreasing sequence if Sn greater than Sn plus 1 for all small n belongs to capital N. అయితే అప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు, డిక్రీజింగ్ సీక్వెన్స్ చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఈసారి ఇది, ఇందాకేమో +n², ఈసారి -n², వాల్యూ తగ్గుతూ వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఏమని చెప్పొచ్చు, దేర్ ఫోర్ హియర్ సీక్వెన్స్ Sn ఈజ్ డిక్రీజింగ్, సీక్వెన్స్ Sn ఈజ్ డిక్రీజింగ్, ఇందాకేమో సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్.